2025 అనంతపురం పట్టణంలో యాదవ భవన్లో జరుగుతున్న పల్లె రఘునాథ్ రెడ్డి భూ కబ్జాలపై ఎస్సీ ఎస్టీ బీసీల ప్రజా సంఘాల చర్చాగోష్ఠిని పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ గారు మాట్లాడుతూ, పల్లె రఘునాథ్ రెడ్డి, నీకు న్యాయముంటే, నీలో న్యాయముంటే, నీవు నిజాయితీ పరుడైతే ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీల చర్చలో పాల్గొని నీ నిజాయితీ నిరూపించుకోగాని కొంతమంది గూండాలను రౌడీలను నా మీద ఉసికొల్పి నన్ను ఇబ్బంది పెట్టాలని నువ్వు చూడకు అని చెప్పి తెలియజేశారు. ఈ సందర్భంగా కొంతమంది పల్లె రఘునాథ్ రెడ్డి బాధితులు పేద రైతులు తమ గోడును విన్నవించుకున్నారు. ఈరోజు మాకు జరుగుతున్న అన్యాయానికి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు నాకు మద్దతు పలుకుతుంటే పల్లె రఘునాథ్ రెడ్డి కొంతమందిని గుండాలను పంపించి కూడా అడ్డుపడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, చాలాసార్లు నేను ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరిగింది పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, అయ్యా నువ్వు తప్పు చేయలేదు కదా. ఈరోజు మీడియా మిత్రుల సమావేశంలో ఇక్కడ నుంచి దశరథ 300 మీటర్లలో ఉన్న ఇల్లు కూడా రా ఇక్కడికి వచ్చి చర్చా వేదిక పెడతాం. చర్చా వేదిక పెట్టి నీ దగ్గర ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే నా దగ్గర ఎవిడెన్స్ నేను నువ్వు ఏమేమి దీంట్లో దొంగ నాటకాలు ఆడింది మొత్తం ఎవరికి డాక్యుమెంట్ చర్చకు రా, చర్చ కూర్చుంటాం. మీడియా సమావేశంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా ఉన్నారు, మీడియా ప్రతినిధులు ఉన్నారు, రా కూర్చొని చేద్దాం. అంతేగాని ఇట్లా అడ్డుపడము, ప్రజా సంఘాలకు అడ్డుపడము, తర్వాత ఎంతో శోభ అనిపిస్తున్నాం. ఈ ఇష్యూస్ అందరికీ మీకు అందరికీ తెలుసు. నువ్వు కరెక్ట్ గా ఉన్నప్పుడు చర్చకు రమ్మని చెప్పి చాలా సార్లు మాట్లాడి నువ్వు కరెక్ట్ అయితే రాకోకుండా ఎవరినో గుండాలను పుట్టబట్ట నుంచి ఎస్టీ సంఘాలు ఇక్కడ మాట్లాడుతుంటే గుండాలు పంపించి నాడు చెప్పి కట్టుకోవడం నువ్వు కరెక్ట్ అనుకుంటున్నా. ఇట్లా పనులు చేయడం నీకు తగదు. కరెక్ట్ గా నేను కూడా ఒక ఆలమూరులో మా భూములని దోచుకున్నారు సార్. ఏమి అర్జీలు ఇచ్చి ఏం చేసినా కానీ మాకు ఏమి చెల్లలేదు సార్. ఆనాటి మేము కూడా ఒక 4 ఏళ్ళు అయింది ఫైట్ చేసుకుంటున్నాము, కానీ మాది ఏమి చెల్లలేదు సార్. ఎక్కడ చూసినా కానీ ఆయన భూమిని పోతే గవర్నమెంట్ పోతే సీసీ కెమెరాలు పెట్టాడు, వెంటనే పోలీసులు మమ్మల్ని పట్టుకుపోతున్నారు. మేము ఏం చేసుకునే కానీ మేము
ఎస్పీకి కలెక్టర్కి ఇస్తే సార్ అది మధ్యలో వరకు వస్తుంది మళ్ళీ అది ఆగిపోతుంది సార్. అట్లా మాకు ఏమి న్యాయం జరగలేదు. నేను కష్టం పడుతుంటా అందరూ మాకు కోర్టు వేసే శక్తి కూడా లేదు. మాకు ఇక్కడ మేము తెలియజేసుకుంటే పైన అధికారులు మాది ఏమి చెల్లలేదు సార్. మా నిష్కారణంగా దోషినాడు. మేము దాంతోనే జీవనం చేసుకునే వాళ్ళము. దానికి మాకు ఇప్పుడు 10 కేజీ బరువు అయింది సార్ ఆ భూమి పోయి. దానికి మీరు ఎట్లయినా కానీ సాయం చేయండి. ఆలోచన